హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ. సో ఈరోజైతే మనం మన సికింద్రాబాద్ బోనాలకి అయితే వచ్చేసాము. మన మాంకాలమ్మ దర్శనానికి అయితే వచ్చేసాము. చూడండి గైస్, సో ఫుల్ పబ్లిక్ ఉంది. మేమైతే సడన్గా అనుకున్నాము వెళ్దామని. అండ్ ఫస్ట్ టైం ఇది నేనైతే వెళ్ళడము మా ఫ్యామిలీతో. సో చూడండి, ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. కానీ ఇక్కడ బ్యారిగేడ్స్ కూడా వేసేసి పెట్టేశారు. అండ్ ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. పోలీస్ వాళ్ళు అయితే చాలా ఉన్నారు. అండ్ ఫుల్ సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు పబ్లిక్కి, ఏం కాకుండా. అండ్ చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు అందరైతే. అండ్ చూడండి గైస్, మేమైతే షార్ప్ 8:30కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళే వరకు ఒక 9:30 అయింది. అప్పటికి కూడా తొట్టెలలు అండ్ బోనాలు అయితే ఇంకా వస్తున్నాయి. జూలూస్లో అయితే వెళ్తూనే ఉన్నాయి ఇంకా. అండ్ చూడండి, చిన్న చిన్న స్టాల్స్ లెక్క అయితే పడినాయి ఒక ఇట్లా. అండ్ జాతరకు వచ్చిన వాళ్ళైతే షాపింగ్ చేసి మళ్ళీ వెళ్తున్నారు అనుకుంటా. ఫుల్ పబ్లిక్ ఉంది ఇక్కడ. అండ్ చూడండి, చిన్నపిల్లలకైతే ఏం మాత్రం తగ్గకుండా అన్నీ పెట్టారు ఇక్కడ. చూడండి,
కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ చూడండి అమ్మవారికి లైటింగ్స్తో ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్త నోటిఫికేషన్స్తో సహా మా వీడియోస్ కూడా మీకు వస్తాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే ఈ సండే 20కి మన ఓల్డ్ సిటీ బోనాలు అయితే ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క చిన్న వీడియో, ప్రతి ఒక్క మూమెంట్ నేనైతే వీడియో తీసి నేనైతే అప్డేట్ చేస్తాను. డెఫినెట్గా మిస్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అండ్ చూడండి బయటికి నుంచి అయితే మన సింహవాహిని అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. అండ్ లోపల నుంచి అయితే నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సో చూడండి సింహవాహిని అమ్మవారు అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. చూడండి గుడి బయట పూలైతే అమ్ముతున్నారు. ఇంకా బోనాలు వస్తున్నాయి, నేను చెప్పాను కదా. ఇంకా బోనాలు అయితే ఫస్ట్ ఆమెకి ఎక్కిస్తూనే ఉన్నారు. సో చూడండి నైవేద్యాలు అయితే ఎక్కుతూనే ఉన్నారు. ఆమె ఎంత సంతోషిస్తుందో. సో చూడండి చాలా బాగా చేశారు, చాలా బాగా అంటే చాలా బాగా జాతర అయితే జరిగింది అమ్మవారిది. సో చూడండి ఆమె ఆశీర్వాదం మన అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి, మన సింహవాహిని అమ్మవారిని. సో చూడండి సో మా వాళ్ళు అయితే వస్తున్నారు పైకి. సో చూడండి గర్భగుడి అంత లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీ కోరికలు ఏమైనా ఉంటే మీరు వెళ్ళని వాళ్ళైతే మనస్ఫూర్తిగా కోరుకోండి. అమ్మ ఎక్కడి నుంచి అయినా మన కోరిక విని నెరవేరుస్తుంది. సో బోనాలు ఎక్కిచ్చేసి అయితే బయటికి వెళ్తున్నారు ఈ అమ్మలు. చూడండి అండ్ ఫుల్ రష్ అయితే, ఫుల్ రష్ అంటే ఫుల్ రష్. చిన్నపిల్లలను తీసుకెళ్ళిన వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఫుల్ పబ్లిక్ ఉంది కదా అలా అని చెప్తున్నాను. తొట్టెలు కూడా కట్టారు. సో చూడండి పోతలింగన్న అమ్మవారు ఆపోజిటే ఉంటారు కదా పోతలింగన్న. సో చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి. నేను ముందటికేంచి కూడా నేను వీడియో తీశాను. సో ఇది ఫస్ట్ టెంపుల్. అండ్ చాలామంది వెళ్ళారో వెళ్ళలేదో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తారు కదా, ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి కూడా వెళ్ళండి. సో చూడండి సో దర్శనం చేసుకోండి. మన సింహవాహిని అమ్మవారు ఎంత కళ ఉంది తెలుసా. అది నిజంగా దర్శనం దగ్గరికి ముంగడికి వెళ్ళగానే ఇట్లా గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి బాడీ పైన. నేను ఇంకా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను కదా, అమ్మవారిని చూస్తుంటే ఇట్లా గూస్ బాంబ్స్ వస్తున్నాయి బాడీ పైన నాకైతే తెలుసా. అండ్ మనస్ఫూర్తిగా కోరుకోండి, మీ కోరికలు అయితే నెరవేరుస్తుంది అమ్మ కదా, అడిగినవన్నీ ఇస్తుంది మనకి. సో చూడండి అండ్ వీడియో తీయడానికైతే అలౌ అయితే చేశారు మాకు. అండ్ అదైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా టెంపుల్స్ అయితే అలౌ చేయరు. ఈ టెంపుల్లో నేను వీడియో తీస్తుంటే తీసుకో అని ఇంకా సపోర్ట్ చేశారు, పంతులు గారైనా అక్కడ ఉన్న వాళ్ళైనా. సో చూడండి మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. రాని వాళ్ళైతే ఇక్కడికి ఎంచి దర్శనం చేసుకోండి, వచ్చే వాళ్ళైతే వీలయ్యి వచ్చే వాళ్ళైతే వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారిది. సో చూడండి ఇది మొత్తం గుడి బ్యాక్ సైడ్ ఒక రౌండ్ అయితే కొడుతున్నాం మేము. సో చూడండి ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టారు చిన్న చిన్నగా వెనకల. సో చూడండి ఫుల్ లైటింగ్స్ అయితే డెకరేషన్ చేశారు అమ్మవారి టెంపుల్. అండ్ మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా నిజంగా అమ్మవారి దర్శనం కాగానే ఫుల్ హ్యాపీ అనిపించింది. సో మీరైతే డెఫినెట్గా వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మని. సో చూడండి గైస్ ఇదంతా ఒక రౌండ్ వేస్తున్నాము, చుట్లు తిరగాలి కదా అమ్మకి. సో ఒక చుట్టూ అయితే తిరిగాము మేము. సో చూడండి పబ్లిక్ అయితే చూసారు కదా ఎంత ఉందో. మీరైతే మీ వస్తువులు మీరు జాగ్రత్తగా వచ్చి దర్శనం చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ ఇది నేను చెప్పాను కదా మెయిన్ అమ్మవారి ఎంట్రన్స్ అని, అక్కడ మొత్తం పోలీస్ వాళ్ళు అయితే మనకు సెక్యూరిటీ అయితే పెట్టేశారు, ఆక్యుపై చేసుకున్నారు. అక్కడికి ఏంటో లోపలికైతే పంపిస్తలేకుండే. ఐ థింక్ ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా, మాకు కూడా అంత కన్ఫామ్గా తెలీదు. సో మేమైతే చూపించాను కదా ఫస్ట్ అక్కడైతే దర్శనం చేసుకున్నాము. ఫుల్ పబ్లిక్ ఉందని మేము నెక్స్ట్ టైం వచ్చి దర్శనం చేసుకుందామని అయితే రిటర్న్ అయితే